నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ సంస్థాన చరిత్రలోకి ఆ, కొంచెం లోతుగా వెళదాం. తప్పకుండా. ముఖ్యంగా 20వ శతాబ్దం ప్రారంభంలో, అంటే సుమారుగా 1920ల నుండి 40ల మధ్య కాలంలో నిజాం పాలనలో ఒక కొత్త చైతన్యం మొదలైంది. అవును, ముల్కీ చైతన్యం. సరిగ్గా స్థానికుల హక్కుల కోసం మొదలైన ఆ గొంతుక నెమ్మదిగా ఒక వ్యవస్థీకృత రాజకీయ ఉద్యమంగా ఎలా మారింది? ఈ ప్రయాణాన్ని మనకు దొరికిన ఆధారాలతో పరిశీలిద్దాం. అవును, ఇది కేవలం ఉద్యోగాల కోసం జరిగిన పోరాటం మాత్రమే కాదు. అది ఒక రకంగా ఆత్మగౌరవ ఉద్యమం. నిజమే. ఈరోజు మనం ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ లాంటి తొలి అడుగుల నుండి హైదరాబాదీలకే అని గర్జించిన నిజాం సబ్జెక్ట్స్ లీగ్ వరకు జరిగిన పరిణామాలను చూద్దాం. ఆ క్రమంలో నిజాం ప్రభుత్వం ఎలా స్పందించింది? అరువముదం అయ్యంగార్ కమిటీ లాంటివి ఎలాంటి మార్పులు తెచ్చాయి? ఇవన్నీ చర్చిద్దాం. అయితే మొదలు పెడదాం. సరే, అసలు ఈ ఉద్యమానికి బీజం ఎక్కడ పడింది? 1920లలో పరిస్థితి ఎలా ఉండేది? మంచి ప్రశ్న. చూడండి, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చింది. అవును. దానితో హైదరాబాదులో చదువుకున్న వాళ్ల సంఖ్య పెరిగింది. గ్రాడ్యుయేట్లు బయటకు రావడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి అవకాశాలు? అక్కడే అసలు సమస్య. ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగాలన్నీ ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వాళ్లతో నిండిపోయాయి. వాళ్లనే నాన్ ముల్కీలు అనేవాళ్లు. ఓ! ఈ అన్యాయంపై గళం విప్పడానికే 1920లో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పడింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి ముల్కీ రాజకీయ సంస్థ ఇదే. అంటే తమ చదువులకు, అర్హతలకు గుర్తింపు రావట్లేదనే ఆవేదనతో మొదలైందన్నమాట. అయితే వీళ్లు కేవలం ఉద్యోగాల కోసమే పోరాడారా, లేక వాళ్ళ ఆలోచన ఇంకా పెద్దగా ఉండేదా? చాలా మంచి పాయింట్ అడిగారు. వాళ్ల దృష్టి కేవలం ఉద్యోగాల మీదే లేదు. ఓకే. ఈ అసోసియేషన్ తెలంగాణలో చాలా విద్యాసంస్థలను స్థాపించింది. అంతకన్నా ముఖ్యంగా మనందరికీ తెలిసిన ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించింది కూడా వీళ్లే. ఏంటి, నుమాయిష్ వాళ్ళు స్థాపించారా? వావ్! అంటే మా ఉద్యోగాలు మాకే కాదు, మా మార్కెట్ కూడా మాదే అని చెప్పకనే చెప్పారన్నమాట. కరెక్ట్. స్థానిక పరిశ్రమలను, ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలని వాళ్లు భావించారు. అది వాళ్ల దూరదృష్టి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో రాజకీయ సంస్కరణల వైపు కూడా ఏమైనా అడుగులు పడ్డాయా? పడ్డాయి. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత 1921లో కొందరు విద్యావంతులు కలిసి హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అనే సంస్థనేర్పాటు చేశారు. వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. వాళ్లక్ కావలసింది రాజ్యాంగ సంస్కరణలు, నిజాం నిరంకుశ పాలనలో మార్పులు రావాలని కోరుకున్నారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చైతన్యం కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు గదా, సముద్రాలు దాటింది. నిజమే. అది అప్పటి యువతలో ఉన్న తపనని చూపిస్తుంది. 1926లో ఇంగ్లాండ్లో చదువుకుంటున్న మన హైదరాబాద్ విద్యార్థులు లండన్లోనా? అవును, లండన్లో సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అని ఒక సంస్థను మొదలుపెట్టారు. వాళ్లు అక్కడ ప్రజాస్వామ్యాన్ని చూశారు. ఓ! అదే స్ఫూర్తితో హైదరాబాద్లో కూడా బాధ్యతాయుత ప్రభుత్వం రావాలని, దానికోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అక్కడనుండే పనిచేశారు. అంటే 1920ల దశాబ్దం ముగిసేసరికి ఒకవైపు స్థానికంగా ఉద్యోగాలు, మరోవైపు ఏకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం గళం విప్పడం మొదలైంది. ఇక 1930లలో ఈ ఉద్యమం మరింత బలపడి ఉంటుంది. ఖచ్చితంగా. 1930లో బ్యారిస్టర్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ అసోసియేషన్ వచ్చింది. వీళ్లకూడా పాలనా సంస్కరణలు, బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. అయితే అప్పటికే ఉన్న ఈ ముల్కీ నాన్ముల్కీ సమస్య ఒక్కసారిగా మళ్ళీ ఎందుకు తీవ్రమైంది? ఏదైనా తక్షణ కారణం ఉందా? ఉంది. అది చాలా పెద్ద కారణం. 1930వ దశకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన కొందరు ఖాన్ సాహెబ్లను హైదరాబాద్ సంస్థానంలో చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో నేరుగా నియమించారు, ఎలాంటి ప్రక్రియ లేకుండా. ఓ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. అవును. దీనివల్ల ఇక్కడి స్థానిక ఉద్యోగుల ప్రమోషన్లు ఆగిపోయాయి, అవకాశాలు పోయాయి. అది వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మాకు అర్హతున్నా బయటివాళ్లను తెచ్చిపెడతారా అనే ఆగ్రహం పెరిగిపోయింది. సరిగ్గా అదే. ఆ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇది ఇక ఆపలేనంత పెద్దది అయ్యింది. మరి ఈ అసంతృప్తికి నిజాం ప్రభుత్వం ఎలా స్పందించింది? వినిపించుకుందా? ఆశ్చర్యకరంగా ఈసారి ప్రభుత్వం దిగివచ్చింది. ముల్కీల అసంతృప్తి తీవ్రతను గమనించిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
1933లో ఒక ఫర్మానా జారీ చేశాడు. ఫర్మానా అంటే? ఒక రాయల్ ఆర్డర్ లాంటిదా. అవును, రాజశాసనం. అప్పట్లో నిజాం మాటే చట్టం. ఆ ఫర్మానా ప్రకారం ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల్లో సమర్థులైన ముల్కీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా చెప్పారు. మరి నాన్ ముల్కీలు? వాళ్లను నియమించాల్సి వస్తే అది కేవలం తాత్కాలికమే అని కూడా అందులో పేర్కొన్నారు. ఇది ఉద్యమానికి ఒక పెద్ద నైతిక విజయం కదా. చాలా పెద్ద విజయం. మరి ఈ సమయంలో ఉద్యమకారులకు ఎవరైనా పెద్దల నుంచి మద్దతు లభించిందా? లభించింది. అది కూడా చాలా ఉన్నత స్థాయి నుంచి. అప్పటి హైదరాబాద్ కొత్వాల్. అంటే పోలీస్ కమిషనర్ లాంటి పదవా? అవును. ఆ పదవిలో ఉన్న రాజా బహదూర్ వెంకటరామిరెడ్డిగారు ముల్కీ ఉద్యమకారులకు అన్ని విధాలా అండగా నిల్చారు. ఓ! నిజాం ఫర్మానా జారీ చేసినందుకు కృతజ్ఞతగా ఒక పెద్ద బహిరంగ సభ పెడితే దానికి కుమారి పద్మజానాయుడు, బూర్గుల రామకృష్ణారావు, మందముల నరసింగరావు లాంటి ఎందరో ప్రముఖులొచ్చారు. ఓకే, 1933 ఫర్మానా వచ్చింది. కాని అది కేవలం ఉద్యోగాల గురించే గదా. రాజకీయ అధికారం సంగతేంటి? అప్పుడే ఉద్యమం మరో స్థాయికి వెళ్ళిందా? సరిగ్గా పట్టుకున్నారు. అప్పుడే మరింత వ్యవస్థీకృత, శక్తివంతమైన సంస్థ అవసరమైంది. అదే నిజాం సబ్జెక్ట్స్ లీగ్. అవును, 1935లో దాని స్థాపన జరిగింది. ఉర్దూలో జమియత్ రిఫాయమే నిజాం అంటారు. వాళ్ల నినాదం చరిత్రలో నిలిచిపోయింది. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. కరెక్ట్. హైదరాబాద్ హైదరాబాదీలకే. చాలా శక్తివంతమైన నినాదం. మరి ఇంత పెద్ద లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ వెనుక ఎవరున్నారు? దాని నిర్మాణం ఎలా ఉండేది? ఇది పోటీ పరీక్షల కోణంలో కూడా ముఖ్యం గదా. చాలా ముఖ్యం. ఈ లీగ్ నిర్మాణం చాలా పటిష్టంగా ఉండేది. అధ్యక్షుడిగా నవాబ్ సర్ నిజామత్ జంగ్. ఈయన అప్పటికే నిజాం మంత్రిమండలిలో పనిచేసిన అనుభవమున్న వ్యక్తి. ఉపాధ్యక్షులు డాక్టర్ లతీఫ్ సయీద్ మరియు రామచంద్ర నాయక్. ఇక కార్యవర్గం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకు? దానిలో అంత ప్రత్యేకతేముంది? దానిలోని వైవిధ్యం. ఒకవైపు బూర్గుల రామకృష్ణారావు, కాశీనాథరావు వైద్య లాంటి కాంగ్రెస్ భావజాలమున్నవాళ్లు. ఓకే. మరోవైపు నవాబ్ బహదూర్ యార్జంగ్ లాంటి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు. వీళ్లతో పాటు రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి, వామన్ నాయక్, ఇలా ఎందరో. ఇది నిజంగా ఆశ్చర్యమే. పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలున్నవాళ్లందర్నీ ఏకం చేసిన శక్తి ఆ ముల్కీ అనే పదం. అవును, వాళ్ల రాజకీయాలు వేరైనా ముల్కీ అనే ఒకే గొడుగు కిందకు వచ్చారు. అయితే వాళ్ల లక్ష్యాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు నిజాం పట్ల విధేయత అంటున్నారు, మరోవైపు బాధ్యతాయుత ప్రభుత్వం కావాలంటున్నారు. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలనుకున్నారు? అదే వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలు. వాళ్లు నిజాంను గద్దె దించాలని అనుకోలేదు. వాళ్లు కోరుకున్నది ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అంటే రాజ్యాంగబద్ధమైన రాచరికం. అవును. నిజాం రాజుగా ఉంటాడు, కాని ఆయన కింద ఎన్నికైన శాసనసభకు జవాబుదారీగా ఉండే ఒక పార్లమెంటరీ ప్రభుత్వముండాలి. అది వాళ్ల ప్రధాన లక్ష్యం. అర్థమైంది. మరి ఇంత స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తున్న లీగ్ ఒత్తిడికి నిజాం ప్రభుత్వం స్పందించిందా? స్పందించింది. సంస్థానంలో పెరుగుతున్న రాజకీయ ఒత్తిడిని గమనించి 1937లో నిజాం ప్రభుత్వం అర్వముదాం అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. మళ్ళీ ఓ కమిటీ? ఇది నిజంగా సంస్కరణల కోసమా లేక ఉద్యమాన్ని చల్లార్చడానికా? ఆ కమిటీ ఏం చెప్పింది? కీలకమైన సిఫార్సులు చేసింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ముల్కీ నిబంధనలను ఇంకా కఠినతరం చేయాలని చెప్పింది. ఈ సిఫార్సు ఆధారంగానే 1945లో ముల్కీ నిర్వచనాన్ని మార్చారు. అలాగే నియామకాలలో పక్షపాతం ఉండకూడరని, ప్రతిభ ఆధారంగానే జరగాలని చెప్పింది. అంటే నిజాం సబ్జెక్ట్స్ లీగ్ నిజంగానే ఒక బలమైన ప్రభావాన్ని చూపింది. మరి అంత ప్రభావవంతమైన సంస్థ ఎందుకు ఎక్కువ కాలం నిలవలేకపోయింది? కేవలం 4 ఏళ్లలోనే 1939లో ఎందుకు రద్దయింది? దానికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి బయటిది, మరొకటి లోపలిది. ఓకే. బయటి కారణం నిజాం వైఖరి. లీగ్ నివేదికలోని బాధ్యతాయుత ప్రభుత్వం అనే మాట నిజాంకు అస్సలు నచ్చలేదు. తన అధికారానికి సవాలుగా భావించాగా? ఖచ్చితంగా. దాంతో లీగ్ కార్యకలాపాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ప్రజలు కూడా ప్రభుత్వానికి భయపడి లీగ్కు దూరం జరగడం మొదలుపెట్టారు. మరి అంతర్గత కారణం? మీరు ముందే అన్నట్లు భిన్న ధృవాలు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయాయా? అవును, అదే ప్రధాన కారణం. 1937లో లీగ్లో చీలిక వచ్చింది. బాధ్యతాయుత ప్రభుత్వం అనే లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే దానిపై వాళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో చాలామంది హిందూ సభ్యులు బయటకు వచ్చి పీపుల్స్ కన్వెన్షన్ అని వేరే సంస్థను పెట్టుకున్నారు.
ఆ తర్వాత ముస్లిం మేధావులు కూడా వేరే సంస్థల్లోకి వెళ్ళిపోవడంతో లీగ్ బలహీనపడి చివరికి 1939లో రద్దయింది. అంటే ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయలేకపోయారన్నమాట. ఈ ఉద్యమ నేతల్లో ఒకరు ఆనాటి పరిస్థితులపై ఒక పుస్తకం కూడా రాశారనుంది. అవును, ఇది చాలా ముఖ్యమైన ఆధారం. లీగ్ కార్యదర్శులలో ఒకరైన సయ్యద్ అబిద్ హసన్ విదర్ హైదరాబాద్ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. హైదరాబాద్ ఎటువైతు అన్నట్టుగా. అవును, ఆ టైటిలే అప్పటి రాజకీయ అనిశ్చితిని చెబుతుంది. ఇది ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన పుస్తకం. అయితే ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కేవలం 2 దశాబ్దాల కాలంలోనే గ్రాడ్యుయేట్ సంఘాల స్థాయి నుండి మొదలై ఒక పూర్తిస్థాయి పార్లమెంటరీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే రాజకీయ లీగ్ల వరకు హైదరాబాద్ రాజకీయాలు పరిణామం చెందాయి. ఖచ్చితంగా. ఈ సంస్థలు కొన్ని తక్కువ కాలమే ఉన్నా వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. భవిష్యత్ తెలంగాణ ఉద్యమానికి, స్వాతంత్ర్య పోరాటానికి ఇవి బలమైన పునాది వేశాయి. విన్నవారి కోసం ఈ చారిత్రక ప్రయాణంలోని కొన్ని కీలక తేదీలను, సంఘటనలను మరోసారి గుర్తు చేసుకుందాం. ఇవి చాలా ముఖ్యం. తప్పకుండా. 1920 ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు. 1933 నిజాం ముల్కీ ఫర్మానా జారీ. 1935 నిజాం సబ్జెక్ట్స్ లీగ్ స్థాపన. వారి నినాదం హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. 1937 అరవుముదం అయ్యంగార్ కమిటీ నియామకం. 1939 ఇక నిజాం సబ్జెక్ట్స్ లీగ్ రద్దు. ఇక ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఒకేసారి నిజాం పట్ల విధేయతను ప్రదర్శిస్తూనే ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని సాధించాలని ప్రయత్నించింది. ఒక నిరంకుశ రాజ్యంలో ఈ రకమైన ద్వంద్వ వైఖరితో రాజకీయ ఉద్యమాలు విజయం సాధించడం సాధ్యమేనా? దాని పతనం ముందుగానే ఊహించిందేనా? లేక అది ఒక గొప్ప ప్రయోగంలో జరిగిన దురదృష్టకరమైన వైఫల్యమా? నమస్కారం. మనందరికీ 1948 సెప్టెంబర్ 17 తెలుసు. ఆపరేషన్ పోలో. నిజాం పాలన ముడిసింది. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనమైంది. అంతా అయిపోయింది. కథ సుఖాంతం అనుకుంటాం. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. అవును. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు, పరిపాలన మొత్తం మారినప్పుడు ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమవుతాయి? సరిగ్గా అదే. ఇది కేవలం ఒక విలీనం కథ కాదు, అదొక పరివర్తన. మన దగ్గరున్న ఆధారాలు ముఖ్యంగా 1948 నుండి 1952 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలు, సంస్కరణలు చూస్తుంటే ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ప్రయాణం చివరికి ఒక పెద్ద ఉద్యమానికి ఎలా దారితీసిందో మనకు అర్థమవుతోంది. ఈ రోజు మనం ఆ సంక్లిష్టమైన ప్రయాణాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. కొత్త ప్రభుత్వం ముందు 2 పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి, నిజాం కాలం నాటి ఆ ఫ్యూడల్ వ్యవస్థను పూర్తిగా మార్చి భారత సమాఖ్యలో కలపడం. ఓకే. 2, శాంతి భద్రతలు. అప్పటికి ఆ ప్రాంతం కమ్యూనిస్టుల పోరాటాలు, రజాకార్ల హింసతో అట్టుడిగిపోతోంది. దాన్ని అదుపులోకి తేవాలి. అంటే డబుల్ ఛాలెంజ్ అన్నమాట. అవును. ఈ లక్ష్యాలను సాధించడానికి వాళ్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా ఉద్యోగ విధానాలు ఊహించని పరిణామాలకు దారితీశాయి. సరే, అయితే దీని కొంచెం విడమరిచి చూద్దాం. కొత్త ప్రభుత్వం రాగానే వారి ముందున్న ప్రధాన లక్ష్యాలేమిటి? వెంటనే ఏ రంగాలపై దృష్టి పెట్టారు? వాళ్లు ప్రధానంగా ఒక 5 కీలక రంగాలలో మార్పులు తీసుకురావాలని అనుకున్నారు. 5 రంగాలు. సరే. 1, ఉద్యోగాలలో సామాజిక సమతుల్యత. నిజాం కాలంలో సివిల్, పోలీసు ఉద్యోగాల్లో దాదాపు 90% ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఉండేవారు. 90%? చాలా ఎక్కువ. అవును. దీన్ని మార్చాలి. జనవరి 1, 1954 నాటికి, ఆ తేదీ గుర్తుపెట్టుకోవాలి, కనీసం 60% పోస్టులలో ఇతర వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలా పెద్ద మార్పు కదా? చాలా పెద్ద మార్పు. ఇక 2, భాషా ప్రాధాన్యత. రాష్ట్రంలో ఎక్కువ మంది తెలుగు మాట్లాడేవాళ్లు, కానీ పరిపాలనా భాష ఉర్దూ. సామాన్యుడికి అర్థం కాదు. అస్సలు కాదు. అందుకే ఉర్దూ స్థానంలో తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. దీనికోసం కొత్తగా తెలుగు తెలిసిన ఉద్యోగులను నియమించుకోవాల్సి వచ్చింది. ఓకే. ఇక మూడోది భూ సంస్కరణలు. జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసి ఆ భూములను రెవెన్యూ పరిపాలన కిందకు తీసుకురావటం. ఒక్క నిమిషం, ఈ జాగీర్దారీ వ్యవస్థ గురించి కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ఇది ఒక రకమైన ఫ్యూడల్ సిస్టమ్ అన్నమాట. కొద్దిమంది జాగీర్దార్ల చేతిలో లక్షల ఎకరాల భూమి ఉండేది.
వాళ్లే పన్నులు వసూలు చేసుకునేవాళ్లు. అంటే ప్రభుత్వానికి సంబంధం లేదా? చాలా తక్కువ. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి ఆ భూములన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలంటే పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులు కావాలి. సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, ఇలా చాలా మంది. అర్థమైంది. సామాజిక, భాషా, భూ సంస్కరణలు. మరి మిగిలిన రెండు? నాలుగోది ఆర్థిక స్థిరత్వం. నిజాం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి భారత యూనియన్ నుండి దాదాపు 200 మంది అధికారుల బృందాన్ని నియమించారు. అంటే బయట నుండి వచ్చారన్నమాట. అవును, అనుభవజ్ఞులైన వారిని పంపించారు. ఇక ఐదవది పరిపాలన ప్రక్షాళన. నిజాం కాలంలో రాజకీయాల్లో పాల్గొన్న అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తొలగించారు. తొలగించడమేనా, లేక మంచివాళ్లను తిరిగి తీసుకున్నారా? మంచి ప్రశ్న. యోగ్యులైన వారిని తిరిగి నియమించడానికి ఎంఏ రెహమాన్ అనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. అంటే సైన్యం మరియు పోలీస్ శాఖలో కూడా మార్పులు జరిగాయి కదా? ఖచ్చితంగా. పోలీస్ చర్య నాటికి హైదరాబాద్ సైన్యం సంఖ్య 17,870. చాలా పెద్ద సంఖ్య అది. అవును. రాష్ట్రానికి ఇంత పెద్ద సైన్యం అవసరం లేదని భావించి ఆ సంఖ్యను 10,415కు తగ్గించారు. అంటే దాదాపు 7,000 మందిని తగ్గించారు. అమ్మో, వాళ్ల పరిస్థితేంటి? పోలీస్ శాఖలో కూడా సిబ్బందిని తగ్గించి అవసరమైన చోట ముస్లిమేతరులకు కూడా ప్రాధాన్యతనిస్తూ కొత్త నియామకాలు చేపట్టారు. ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతున్నట్టుంది. ఈ మార్పులన్నింటికీ నాయకత్వం వహించింది ఎవరు? వారి విధానాలెలా ఉండేవి? ఇక్కడే అసలు విషయముంది. 2 ముఖ్యమైన వ్యక్తులున్నారు. మొదట బెంగాల్కు చెందిన జేఎన్ చౌధరి. జేఎన్ చౌధరి. ఈయన సెప్టెంబర్ 1948 నుండి డిసెంబర్ 1949 వరకు మిలిటరీ గవర్నర్గా ఉన్నారు. ఆ తర్వాత కేరళకు చెందిన ఎంకే వెల్లోడి. వెల్లోడి, ఓకే. ఈయన జనవరి 1950 నుండి మార్చి 1952 వరకు పౌర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే వీరిద్దరూ స్థానికేతరులు, అంటే నాన్ ముల్కీలు. ఒక్క నిమిషం, మీరు ముల్కీ అనే పదం వాడారు. దానర్థమేమిటో ఒకసారి స్పష్టంగా చెప్పగలరా? ముల్కీ అంటే స్థానికుడు. సింపుల్గా చెప్పాలంటే నిజాం కాలం నుంచే హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని కొన్ని నిబంధనలుండేవి. వాటినే ముల్కీ నిబంధనలు అనేవాళ్లు. అంటే ఇప్పుడున్న డొమసైల్ రూల్స్ లాంటివా? దాదాపు అంతే. పుట్టుకతో హైదరాబాద్ పౌరుడై ఉండాలి, లేదా కనీసం 15 ఏళ్లు ఇక్కడ నివసించి ఉండాలి. ఇవి చాలా ముఖ్యమైన రూల్స్. అయితే పరిపాలన నడిపిన 2 ఉన్నతాధికారులు నాన్ ముల్కీలు కావడం వల్ల ఉద్యోగ నియామకాలపై ఏదైనా ప్రభావం పడిందా? చాలా పెద్ద ప్రభావం పడింది. పరిపాలనను ఆధునీకరించాలంటే ఇంగ్లీష్ బాగా తెలిసిన అధికారులు కావాలని జేఎన్ చౌదరి గట్టిగా నమ్మారు. సరే. ఎంకే వెల్లోడి కూడా అదే విధానాన్ని కొనసాగించారు. ఉర్దూ స్థానంలో ఇంగ్లీష్, తెలుగును అధికార భాషలుగా ప్రవేశపెట్టారు. మంచి విషయమే కదా? అవును. కాని ఇక్కడే ఒక సమస్య వచ్చింది. స్థానిక తెలంగాణ వారికి ఇంగ్లీష్లో సరైన పరిజ్ఞానం లేదనే కారణంతో స్థానికేతరులను పెద్ద ఎత్తున నియమించడం మొదలుపెట్టారు. ఈ వలసలు కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. మొదట కేరళ నుండి. ఎందుకంటే వెల్లోడి కేరళవారా? సరిగ్గా అదే. ఆ తర్వాత మద్రాసులోని తమిళ్లు, ఆ తర్వాత మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఆంధ్రప్రాంతం వారిని ఉద్యోగాలలో నియమించారు. అయితే స్థానికుల హక్కులను కాపాడటానికి అప్పటికే ఉన్న ముల్కీ నిబంధనలను పట్టించుకోలేదా? ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వెల్లోడి ప్రభుత్వం ముల్కీ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచింది. ఉద్దేశపూర్వకంగానా? అవును. 1949లో జారీ చేసిన ముల్కీ రెగ్యులేషన్లోని 2 ముఖ్యమైన నిబంధనలను ప్రభుత్వ నియామకాల్లో తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఏంటా నిబంధనలు? అంత ముఖ్యమైనవా అవి? చాలా ముఖ్యమైనవి. 1. నిబంధన 1A. దీని ప్రకారం ముల్కీ అంటే పుట్టుకతోనే హైదరాబాద్ రాష్ట్ర స్థానికుడై ఉండాలి. సరే. 2. నిబంధన 1C. దీని ప్రకారం ఒక వ్యక్తి పుట్టినప్పుడు అతని తండ్రి హైదరాబాద్ ప్రభుత్వ సర్వీసులో కనీసం 15 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. అంటే ఈ 2 పక్కన పెడితే స్థానికులకు రక్షణే లేదు? ఏమీ లేదు. ఈ నిబంధనలను పక్కన పెట్టడంతో స్థానికేతరులు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రావడం చాలా సులభమైపోయింది. ఇది చాలా తీవ్రమైన విషయం. దీనికేదైనా నిర్దిష్ట ఉదాహరణ ఉందా? ఒక బలమైన ఉదాహరణ ఉంది. ఎంకే వెల్లోడి జిల్లాల్లో కలెక్టర్ల కన్నా పై స్థాయిలో చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక కొత్త పదవిని సృష్టించారు. చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ కన్నా పైనా? అవును. ఆ పదవులన్నిట్లో ఆంధ్రా అధికారులను నియమించారు.
కృష్ణా జిల్లాలో తహసీల్దార్గా పనిచేసే రామచంద్రరావు అనే వ్యక్తిని ఏకంగా హైదరాబాద్ జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. తహసీల్దార్ నుండి నేరుగా చీఫ్ అడ్మినిస్ట్రేటర్గానా? అవును, ఇది స్థానిక అధికారులను చాలా అవమానించినట్టయింది. మరి ఈ పరిణామాలన్నింటికీ సామాజికంగా ఎలాంటి స్పందనొచ్చింది? దీని పర్యవసానాలేంటి? పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 1. ఆశ్రిత పక్షపాతం మరియు అవినీతి. నెపోటిజం లాంటిదా? దాదాపు అంతే. కొత్తగా వచ్చిన ఆంధ్ర అధికారులు తమ బంధువులను, తమ ప్రాంతం వారిని పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో నియమించారు. ఈ విషయంపై పద్మజానాయుడు పార్లమెంటులో ప్రస్తావిస్తే అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ హైదరాబాద్లో అవినీతి కొత్తేమీ కాదు అని జవాబిచ్చారు. సరిగ్గా అదే జరిగింది. ఇక రెండోది సాంస్కృతిక చిన్నచూపు. ఉద్యోగాలు పొందిన ఈ అధికారులు తెలంగాణ ప్రజలను, వారి భాషను, సంస్కృతిని చులకనగా చిన్నచూపుతో చూశారు. వాళ్లమీద అజమాయిషీ చలాయించడం మొదలుపెట్టారు. వెనుకబడినవిగా చూడటం. ఇవన్నీ స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని రెగిల్చాయి. ఇక భూముల విషయం. ఉర్దూలో ఉన్న రికార్డులను ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు గొడవలు జరిగాయని విన్నాను. అవును, అది మూడో పెద్ద సమస్య. భూరికార్డులన్నీ ఉర్దూలో ఉండేవి. వాటిని ఇంగ్లీష్లోకి అనువదించే ప్రక్రియలో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయి. ఎలా? స్థానిక పరిస్థితులు తెలియని కొత్త అధికారులు, కొంతమంది కావాలని చేసిన తప్పుల వల్ల చాలా భూములను స్థానికేతరులు కొల్లగొట్టారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులు రికార్డుల్లో తమ పేరు లేక భూములు కోల్పోయారు. ఇది దారుణం. ఇక విద్యావ్యవస్థలో కూడా ఇదే జరిగిందా? అవును, అదే నాలుగోది. తెలుగు భాషను విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టడం మంచిదే, కాని ఆంధ్రులకు తెలుగు బాగా వచ్చు అనే ఒక్క కారణంతో ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ దాదాపు వారికే కట్టబెట్టారు. దానివల్ల స్థానిక విద్యావంతులకు అన్యాయం జరిగి ఉంటుంది. అన్యాయం జరగడమే కాదు, స్కూళ్లకు కూడా ఆంధ్ర యాస, సంస్కృతి ప్రాబల్యం పెరిగి తెలంగాణ విద్యార్థులు తమ సొంత ప్రాంతంలోనే అన్యులుగా ఫీలయ్యే పరిస్థితొచ్చింది. ఇంత జరుగుతుంటే ఆ కాలంలో ఎవరైనా ప్రస్తావించారా? పత్రికల్లో లేదా పుస్తకాల రూపంలో ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి. అప్పట్లోనే ద స్టార్ ఆఫ్ హైదరాబాద్ అనే వార్తాపత్రిక ముల్కీ నిబంధనల ఉల్లంఘనల గురించి చాలాసార్లు కథనాలు ప్రచురించింది. ప్రభుత్వ విధానాలను గట్టిగా విమర్శించింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. మన ఆధారాల ప్రకారం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక రచయిత కూడా ఈ విషయంపై రాశారు. అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అవును, అది గోగినేని రంగనాయకులు రాసిన కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హెచ్ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఏముంది? ఆ పుస్తకంలో హైదరాబాద్ సంస్థానంలో వలసవాదుల కోసం, అంటే బయటి నుండి వచ్చి సెటిల్ అయ్యేవాళ్ల కోసం 10 లక్షల ఎకరాల భూమి అనుకూలంగా ఉందని పేర్కొనడం గమనార్హం. అంటే హైదరాబాద్ను ఒక వలస ప్రాంతంగా చూసే ధోరణి అప్పటికే ఉందన్నమాట. ఖచ్చితంగా. ఈ కారణాలన్నీ కలిసి 1952లో పెద్ద ఎత్తున గైర్ముల్కీ ఉద్యమం లేదా మనం ముల్కీ ఉద్యమం అని పిలుచుకునే ఆందోళన రావడానికి దారితీశాయి. కాబట్టి మనం చూస్తే పరిపాలనను ఆధునీకరించి రాష్ట్రాన్ని ఏకీకృతం చెయ్యాలనే ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ప్రక్రియ. అవును. స్థానిక ప్రజల హక్కులను, వారి ఉనికిని విస్మరించడం వల్ల ఒక పెద్ద సామాజిక ఘర్షణకు దారితీసింది. సరిగ్గా చెప్పారు. ఉద్యోగ విధానాలలో జరిగిన చిన్న మార్పులు సాంస్కృతిక ఆధిపత్యంగా మారి చివరికి ఒక ప్రజా ఉద్యమానికి కారణమయ్యాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్నని ఎదుర్కోవాలి అనిపిస్తోంది. చెప్పండి. ఏకీకరణ లేదా ఆధునీకరణ అనే ప్రక్రియ స్థానిక ప్రజల హక్కులను, సంస్కృతిని, ఆకాంక్షలను గౌరవించకుండా జరిగినప్పుడు అది నిజంగా ఐక్యతను సాధిస్తుందా? లేక భవిష్యత్తులో మరిన్ని విభేదాలకు, సంఘర్షణలకు బీజాలు వేస్తుందా? ఈ ప్రశ్న కేవలం 1950ల నాటి హైదరాబాద్కే పరిమితం కాదు. నిజమే. ఇది ఎప్పటికీ ఆలోచించాల్సిన విషయం. ఆనాటి పాఠాలు బహుశా ఈనాటి పరిస్థితులకు కూడా వర్తిస్తాయేమో. నమస్కారం. ఒక చారిత్రక ఘట్టం ముగిసింది. ఒక కొత్త ప్రజాస్వామ్య శకం మొదలవుతోంది. నిజాం పాలన అంతమై భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయి? ఏ రాజకీయ శక్తులు పోటీపడ్డాయి? ప్రజల తీర్పు ఎలా ఉంది? ఈరోజు మనం 1952 నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. మన దగ్గరున్న ఎన్నికల ఫలితాలు, రాజకీయ విశ్లేషణల ఆధారంగా ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అయితే ఆ వివరాలను విడమరిచి చూద్దాం. ముందుగా అసలా ఎన్నికల నాటికి
హైదరాబాద్ రాష్ట్ర స్వరూపం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడున్నట్లు లేదు కదా. అస్సలు లేదు. అప్పటికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 2 ఏళ్లు అయ్యింది. దేశంలోని రాష్ట్రాలను పార్ట్ ఏ, బి, సి, డి అని 4 రకాలుగా వర్గీకరించారు. ఓ అవును, అందులో హైదరాబాద్ రాష్ట్రం పార్ట్ బి కేటగిరీలో ఉండేది. అవును, దీని ప్రత్యేకత ఏమిటంటే పార్ట్ ఏ రాష్ట్రాలకు గవర్నర్ అధిపతిగా ఉంటే ఈ పార్ట్ బి రాష్ట్రాలకు రాజ్ ప్రముఖ్ అనేవారు కార్యనిర్వహణ అధిపతిగా ఉండేవారు. అంటే ఒక రకంగా రాజుగారే అన్నమాట. మరి హైదరాబాద్ రాష్ట్రానికి రాజు ప్రముఖ ఎవరు? ఇక్కడే ఉంది అసలు ఆసక్తికరమైన విషయం. హైదరాబాద్ రాష్ట్రానికి చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖగా వ్యవహరించారు. ఒక్క నిమిషం. అంటే నిన్నటి వరకు రాచరికం నడిపిన నిజామే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి రాజ్యాంగ అధిపతిగా ఉన్నారా? సరిగ్గా అదే. రాజుగారే రాజ్యాంగబద్ధమైన అధిపతి అయ్యారన్నమాట. అప్పటి ప్రజలకిది ఎంత విచిత్రంగా అనిపించుంటుందో. సరే, మరి రాష్ట్రం యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉండేది? హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. కానీ ఇవి 3 వేర్వేరు భాషా ప్రాంతాలకు చెందినవి. 3 వేర్వేరు ప్రాంతాలా? ఒకే రాష్ట్రంలోనా? అవును. మొదటిది అతిపెద్దది తెలంగాణ. ఇందులో 8 జిల్లాలుండేవి. రాష్ట్ర విస్తీర్ణంలో ఇది దాదాపు 50%. దీనికి 95 శాసనసభ స్థానాలు కేటాయించారు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో సగం బలం తెలంగాణదే అన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండవది మరఠ్వాడ. ఇందులో 5 జిల్లాలుండేవి. రాష్ట్ర విస్తీర్ణంలో ఇది 28%. దానికి 44 శాసనసభ స్థానాలు. మూడవది కన్నడ మాట్లాడే ప్రాంతం. దీనిలో 3 జిల్లాలు, 22% విస్తీర్ణం, 36 శాసనసభ స్థానాలుండేవి. తెలుగు, మరాఠీ, కన్నడ శాసనసభ ఒక బహుభాషా సంగమంలా ఉండేదన్నమాట. మొత్తం 175 స్థానాలు. ఇందులో ద్విసభ్య నియోజకవర్గాలు అనేవి కూడా ఉండేవి కదా? అవును. మొత్తం 175 స్థానాల్లో 109 ఏకసభ్య నియోజకవర్గాలు. అంటే ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కరే ఎమ్మెల్యే. సరే. మిగిలిన 33 ద్విసభ్య నియోజకవర్గాలు. అంటే ఈ 33 నియోజకవర్గాల నుంచి 66 మంది సభ్యులు ఎన్నికయ్యేవారు. ఒకే నియోజకవర్గం నుంచి 2 ఎమ్మెల్యేలా? ఎందుకలా? అప్పట్లో షెడ్యూల్డ్ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి ఆ ఏర్పాటు చేశారు. ప్రతి ద్విసభ్య నియోజకవర్గంలో ఒక జనరల్ ప్రతినిధితో పాటు ఒక స్థానం షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వ్ చేయబడింది. ఇంతటి వైవిధ్యమున్న రాష్ట్రంలో మరి ఎన్నికల బరిలో దిగిన ప్రధాన పార్టీలు ఏవి? ప్రధానంగా 5 పార్టీలు పోటీలో ఉన్నాయి. మొదటిది దేశవ్యాప్తంగా బలంగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్. వాళ్ల గుర్తు కాడెద్దులు. సరే, కాంగ్రెస్. తర్వాత? రెండవది పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ లేదా పీడీఎఫ్. మూడవది సోషలిస్ట్ పార్టీ. నాలుగవది పీజన్స్ అండ్ వర్కర్స్ పార్టీ. ఐదవది డాక్టర్ అంబేడ్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ. ఇందులో పీడీఎఫ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయముంది కదా. అది నేరుగా కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఆ సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం కారణంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉంది. ఓ అవును. అందుకే వాళ్లు ఎన్నికలలో నేరుగా పోటీ చేయలేకపోయారు. కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరుతో ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసి బరిలోకి దిగారు. ఇది ఆ ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశం. ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడ అన్నమాట. మరి ఓటర్ల విషయానికొస్తే? రాష్ట్రంలో దాదాపు 190 లక్షల మంది జనాభా ఉంటే అందులో ఓటు హక్కున్నవాళ్లు చాలా తక్కువ. ఓటు వేసింది కేవలం 52 లక్షల మంది మాత్రమే. అంటే పోలింగ్ శాతం చాలా తక్కువ. బహుశా అదే మొదటి సార్వత్రిక ఎన్నికలు కావడం ఒక కారణమేమో. అవును. అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం, ఇలా చాలా కారణాలున్నాయి. సరే, ఇక అందరూ ఎదురుచూసే ఫలితాల విషయానికి వద్దాం. కాగితం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా గెలిచింది. అవును. కాంగ్రెస్ పార్టీ 93 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి సాధారణ మెజారిటీ సాధించింది. పీడీఎఫ్ 42 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. 175 స్థానాల సభలో 93 అంటే సింపుల్ మెజారిటీనే కదా. అంటే కథ సుఖాంతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అంతేనా? అక్కడే అసలు కథ మలుపు తిరుగుతోంది. ఈ సంఖ్యల వెనుక ప్రాంతీయ అసమానతలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
అదెలా? కాంగ్రెస్ పార్టీకొచ్చిన 93 స్థానాలలో ఎక్కువ భాగం మరఠ్వాడ, కన్నడ ప్రాంతాల నుంచే వచ్చాయి. కాని రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతమైన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వెనుకబడింది. ఓ. తెలంగాణలోని 95 స్థానాలకు గాను కాంగ్రెస్ గెలిచింది కేవలం 46 మాత్రమే. అంటే సొంతగడ్డలాంటి తెలంగాణలో సాధారణ మెజారిటీ కూడా సాధించలేకపోయింది. మరి పీడీఎఫ్ పరిస్థితేంటి? వాళ్ళ 42 స్థానాలు ఎక్కడ్నించొచ్చాయి? ఎక్కడే ఉంది అసలు ప్రభంజనం. పీడీఎఫ్ గెలిచిన మొత్తం 42 స్థానాల్లో 35 స్థానాలు ఒక్క తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చాయి. వావ్! అంటే వాళ్ల బలమంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమయ్యుందన్నమాట. సరిగ్గా. దీనికి ప్రధాన కారణం అంతకుముందు తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులపై ప్రజల్లో బలమైన సానుభూతి ఉంది. అది ఓట్ల రూపంలో వ్యక్తమైంది. ముఖ్యంగా సాయుధ పోరాటం బలంగా జరిగిన నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పీడీఎఫ్ ప్రభంజనం సృష్టించుంటుంది కదా? నల్గొండ జిల్లా అయితే ఒక సంచలనం. అక్కడున్న 14 శాసనసభ స్థానాలకు 14 పీడీఎఫ్ గెలుచుకుంది. క్లీన్ స్వీప్. 14కి 14 అంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్లో కూడా 14 స్థానాలకు 9 గెలిచారు. కరీంనగర్లో 15కి 7 గెలుచుకున్నారు. ఆ పోరాట స్ఫూర్తి బ్యాలెట్ బాక్సులో స్పష్టంగా ప్రతిఫలించింది. ఈ ఎన్నికల్లో గెలిచిన వారిలో కొందరు జాతీయ స్థాయిలో కూడా పెద్దవార్త అయ్యారు కదా? అవును. ముఖ్యంగా ఒక జాతీయ రికార్డు నమోదైంది. పీడీఎఫ్ తరఫున నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన రావి నారాయణరెడ్డి. రావి నారాయణరెడ్డి. ఆయన భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అవును. ఆయనకు 3,09,162 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇది ఆశ్చర్యకరంగా. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు వచ్చిన 2,33,571 ఓట మెజారిటీ కన్నా చాలా ఎక్కువ. ఒక కమ్యూనిస్టు నాయకుడు దేశ ప్రధాని కన్నా ఎక్కువ మెజారిటీ సాధించడం అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఆయన ప్రజాదరణకు అది ఒక నిదర్శనం. రావి నారాయణరెడ్డి గారు భువనగిరి అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకున్నారు. కాని నిబంధనల ప్రకారం ఏదో ఒక పదవికే పరిమితమవ్వాలి. అవును. అందుకే ఆయన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడానికి ఇల్లారు. ఇతర ముఖ్యమైన విజేతలెవరైనా ఉన్నారా? సోషలిస్టు పార్టీ తరపున ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సి. మాధవరెడ్డి గారి గెలిచారు. ఇంకా స్వతంత్ర అభ్యర్థిగా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి కుమారుడు లక్ష్మారెడ్డి గెలుపొందారు. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది, కాని ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరిగి ఉంటుంది కదా? ఖచ్చితంగా. అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ముఖ్యమంత్రి పదవికి 2 బలమైన నాయకులు పోటీపడ్డారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొండా వెంకట్రంగారెడ్డి గారు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బూర్గుల రామకృష్ణారావు గారు. ఇది కేవలం 2 వ్యక్తుల మధ్య పోటీనా, లేక దీని వెనుక వేరే రాజకీయ సమీకరణాలున్నాయా? ఇది ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. ఇక్కడ నిర్ణయం కేవలం రాజకీయ సమీకరణాల మీదే ఆధారపడలేదు. మనం ముందే చర్చించుకున్నట్టు హైదరాబాద్ శాసనసభ ఒక బహుభాషా వేదిక. అవును. తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ, హిందీ అందరూ ఉన్నారు. వారందరితో సమన్వయం చేసుకుంటూ సభను నడపగల సమర్థుడు కావాలి. అటువంటి నాయకుడు ఎవరు అని అధిష్టానం ఆలోచించింది. అంటే కేవలం రాజకీయ బలముంటే సరిపోదు, అందరినీ కలుపుకోపోయే తత్వం కూడా ముఖ్యమైంది. సరిగ్గా అదే పాయింట్. ఆ పరిస్థితుల్లో బహుభాషా కోవిదుడైన బూర్గుల రామకృష్ణారావు అయితేనే సరైన వ్యక్తి అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆయనకు చాలా భాషల్లో ప్రావీణ్యముంది కదా? అవును. తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీష్ ఇలా అనేక భాషల్లో అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. ఈ ప్రత్యేక నైపుణ్యం ఆయనకు కలిసొచ్చిందన్నమాట. దాంతో ఆయన్ను శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన షాద్నగర్ నియోజకవర్గం నుండి గెలిచారు. చివరకు 1952 మార్చి 6న హైదరాబాద్ రాష్ట్ర తొలి ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అవును. ఆ ప్రమాణ స్వీకారం కూడా రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కింగ్కోటి ప్యాలెస్లో చేయించారు. ఒకప్పటి పాలకుడు ఇప్పుడు ప్రజాప్రతినిధి చేత ప్రమాణం చేయించటం ప్రజాస్వామ్యం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. నిజంగా అదొక చారిత్రక సంధి సమయం. మొత్తంగా దీని అర్థమేమిటి? 1952 ఎన్నికలు కేవలం అంకెల గారడీ కాదు. అది ఆ ప్రాంతపు సాయుధ పోరాట గతాన్ని,
దాని బహుళ భాషా వైవిధ్యాన్ని మరియు ఒక కొత్త ప్రజాస్వామ్య భవిష్యత్తుకు నాందిని ప్రతిబింబించింది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు హైదరాబాద్ రాష్ట్రంలోని 3 వేర్వేరు భాషా ప్రాంతాల మధ్య ఉన్న రాజకీయ ఆకాంక్షల తేడాను చాలా స్పష్టంగా బయటపెట్టాయి. తెలంగాణ ప్రజల తీర్పు ఒకలా ఉంది. మరఠ్వాడా, కన్నడ ప్రాంతాల ప్రజల తీర్పు మరోలా ఉంది. అంటే ఈ ఎన్నికలు తెలియకుండానే భవిష్యత్తు రాజకీయాలకు ఒక పునాది వేసేయన్నమాట. అవును. ఈ ఎన్నికలు ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అవే ఫలితాలు ఆ తర్వాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమానికి బీజాలు వేశాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఒకవేళ ఈ ఎన్నికల ఫలితాలు 3 ప్రాంతాలలోనూ ఒకే విధంగా ఏకరీతిగా వచ్చి ఉంటే దక్కన్ రాజకీయ చరిత్ర ఎలా ఉండేదో ఆలోచించాల్సిన విషయం. బహుశా విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్ణాటక ఉద్యమాలు ఇంత బలంగా రూపుదిద్దుకునేవి కావేమో. నేటి దక్షిణ భారతదేశ పటం మరోలా ఉండేదేమో.